అంటూ వదిలేసేయాలి అక్షతలు. అందరి దగ్గర ఆచరణ పాత్ర కాకుండా ఇంకొక పాత్రలో నీళ్లున్నాయా అండి? ఆ పాత్రకి చుట్టూ ఆడవాళ్ళు గంధాన్ని రాసి ఒక గీతలాగా 5 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. వాళ్ళది చేసేటప్పుడు మగవాళ్ళు మీ ఎదురుగా ఉన్నటువంటి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలండి. మళ్ళీ చెప్తున్నానండి, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలని చిటికెడు బొటన వేలు, ఉంగరపు వేలుతో ఇట్లా చిటికెడు తీసుకొని ఆ నీళ్లలో వేసేయండి. ఆడవాళ్ళు ఈ లోపల దానికి చుట్టూ గంధాన్ని రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలసస్య ముఖే విష్ణోకంఠే సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో శదర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాం సమాశ్రితాః ఆ కలసే ఏషు ధావతి పవిత్రే వర్షిక్ష్యతే ముగ్ధైర్యజ్ఞేషు వర్ధతే. ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపస్పరాడాపస్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమా మహా సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవోం. దాని చుట్టూ గంధాన్ని రాసి ఒక గీతలాగా చెమ్మంతా నడివేస్తే బట్టలు పాడే బట్టలు పాడి చేశారు. చెమ్మంతా రాయద్దు, ఒక గీతలాగా లైన్ గంధం రాసి 5 కుంకుమ బొట్లు పెట్టండి. చాలా తేలికమ్మ, 5 సెకండ్ల పని. దాంట్లో మగవాళ్ళు పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసిన తర్వాత ఒక పుష్పాన్ని వేసి ఆ నీళ్లని కలపండి. ఆ నీళ్లని కుడివైపుగా క్లాక్ వైజ్ లో కలపండి. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోర్జనేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగ భద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు ధృతక్షేగారకాః. శ్రీ మహాగణాధిపతి పూజార్థే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ పుష్పంతో ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లని పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా అట్లా చల్లండి. దేవం సంప్రోక్ష్య. మీ ఎదురుగా ఉన్నటువంటి గణపతి మీద చల్లండి. పల్లెల్లో గణపతి ఉన్నారు కదా, పసుపు గణపతి, ఆ గణపతి మీద చల్లండి. తర్వాత మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగా గణపత్యావాహనం. అందరూ చేతిలోకి అక్షింతలను, అందుబాటులో ఉన్న వాళ్ళు పుష్పాలను తీసుకొని కళ్ళకద్దుకొని కళ్ళు మూసుకొని గణపతిని మీకు తోచిన స్వరూపంలో తలుచుకుంటూ మీ ఎదురుగా ఉన్నటువంటి పసుపు ముద్దలోకి విఘ్నాధిపతిగా, అక్కడ ఉన్నటువంటి వినాయకుడిగా కాకుండా మనం చేసేటువంటి ఈ క్రతువుని కాపాడేటువంటి విఘ్నాధిపతిగా మీరు ఆవాహన చేస్తున్నట్లు మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను ఇన్విటేషన్ గా భావిస్తూ కళ్ళగద్దుకొని కళ్ళు మూసుకొని గణపతజే నమః అంటూ ధ్యానం చేస్తూ కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిగుం